వెండి బంగారాల కన్న మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. అలాగనే మొదటి అధ్యాయం 28వ వచనాన్ని కూడా చదువుతా. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాం. చిన్న ప్రార్థన. దయగల ప్రభువా, వైఎంసీ ద్వారా ఏర్పాటు చేయబడిన ప్రత్యేక కూడికలలో 2వ రోజు మొదటి సందేశం మీ దాసుల ద్వారా తెస్సలోనిక పత్రికల నుంచి మాకు అందించినందుకే కృతజ్ఞతలు. తిరిగి 2వ సందేశం కూడా కొలస్సీ పత్రికలో నుంచి మాకు అందించి మీ నామానికి మధ్య మాకు క్షేమాన్ని దయచేయండి. మా వాక్య ధ్యానం మీకు అంగీకారంగా, మాకు ఆశీర్వాదకరంగా చేయమని, ఈ మైక్ సిస్టమ్ కూడా అయితే ట్రబుల్ లేకుండా క్లియర్గా ఉండనట్లు కృప చూపించమని మా ప్రభు అయిన క్రీస్తు యేసు బయట స్తోత్రములు చెల్లిస్తూ వేడుచున్నాము తండ్రి. ఆమేన్. మైక్ లేకపోయినా పర్వాలేదు, నేను అరుస్తానండి, మీరేం భయపడాల్సింది ఏం లేదు. మైకులు ఈ మధ్యకాలంలో వచ్చినాయి. మొదటి నుంచి మనకి మైకులు ఏం లేవు. మైక్ మీద కాదు మనం ఆధారపడాల్సింది, ప్రభు కృప మీద మనం ఆధారపడదాము. యేసు ప్రభు కాలంలో బోరలు కూడా లేవు, కానీ వేల మందికి ఆయన బోధించాడు, వాళ్ళు విన్నారు, విశ్వసించారు. అది దేవుని యొక్క కృప. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అపోస్తులైన పౌలు రోమా పత్రిక నుంచి హెబ్రీ పత్రిక వరకు ఆయన 14 పత్రికలు రాశాడని మనం కొత్త నిబంధనలో మనం చూడగలుగుతాం. ప్రియుల, ఈ 14 పత్రికలలో 4 పత్రికలను చెరసాల పత్రికలని పిలుస్తారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక, ఫిలెమోనుకు రాసిన పత్రిక. ఎందుకోసం ఈ 4 పత్రికలను చెరసాల పత్రికలను పిలుస్తారంటే, పౌలు గారు రోమా చెరసాలలో ఉండి ఈ పత్రికలను రాసి పంపించారు అని మనం చూసాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో క్రీస్తు యేసునందు సంఘం యొక్క మహిమను గురించి, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో క్రీస్తు యేసునందు సంఘం యొక్క ఆనందముల గురించి, కొలస్సీలకు రాసిన పత్రికలో క్రీస్తు యేసునందు సంఘం యొక్క సంపూర్ణతను గురించి, అదేవిధంగా ఫిలెమోనుకు రాసిన పత్రికలో క్రీస్తు యేసునందు సంఘము యొక్క ప్రేమను గురించి పౌలు గారు రాసినట్టుగా మనం చూస్తాం. ఈ 4 చెరసాల పత్రికల్లో ఒక పత్రిక అయిన కొలస్సీలకు రాసిన పత్రికలో నుంచి మనం దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ పత్రికను పౌలు గారు ఎందుకోసం రాశాడు అని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఎక్కడి నుండి రాశాడంటే చెరసాల నుంచి రాశాడు. ఎందుకోసం ఈ పత్రికను రాశాడు అని మనం చూస్తే, ఇక్కడ కొలస్సీ పట్టణంలో అనేక వర్గాలకు చెందిన వారు, అంటే యూదులు, రోమీయులు, గ్రీకులు, అన్యులు, అనేకులు స్వార్థ విన్నారు. ఎపఫ్రా ద్వారా అనేకులు ప్రభు అయిన యేసునందు విశ్వాసం నుంచి రక్షణ పొంది వారు సంఘంలో చేర్చబడ్డారు. సువార్త బహుగా అక్కడ ఫలించింది అని మనం మొదటి అధ్యాయము 6వ వచనం నుండి మనం చూస్తాం. ఈ సువార్త సర్వలోకమును పాలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను విని సత్యము గ్రహించిన నాట నుండి మీలో సైతం ఫలించుచు వ్యాపించుచున్నది. కాబట్టి కొలస్సీ పట్టణంలో కూడా సువార్త వ్యాపకము చాలా వేగంగా జరిగింది. అన్ని వర్గాల ప్రజలు అక్కడ సంఘంలో చేర్చబడ్డారు. ఆ దేవుని కృపను బట్టి, ఆ దేవుని కృపను చూసి ఎపఫ్రా చాలా ఆనందించాడు, చాలా సంతోషించాడు, ప్రభువును స్తుతించాడు. అయితే ఆ తర్వాత ఈ కొలస్సీ సంఘములో సంఘం విస్తరిస్తుందని సంతోషించాలో, సంఘములో సమస్యలు బయలుదేరినాయని బాధపడాలో అర్థం కాలేదు ఎపఫ్రా. ఎందుకోసం అంటే యూదులు నమ్ముకున్నారు, వాళ్ళు యూదా సంబంధమైన బోధన కోరుకుంటున్నారు.
రోమీలు నమ్ముకున్నారు, వాళ్ళు రోమన్ సంబంధమైన బోధను కోరుకుంటున్నారు. గ్రీకులు నమ్ముకున్నారు, వాళ్ళు గ్రీక్ సంబంధమైన బోధను. అన్యులు నమ్ముకున్నారు, వాళ్ళ అన్యుల సంబంధమైన బోధను, వాటి యొక్క పద్ధతులను కలిగి ఉండాలని వాళ్ళు ఆశిస్తూ ఉన్నారు. అందుకే కొలసీ సంఘాన్ని ఏం సంఘం అంటారంటే మిక్స్డ్ అసెంబ్లీ అంటారు. ఏ అసెంబ్లీ? మిక్స్డ్ అసెంబ్లీ. మిక్స్డ్ అంటే ఇప్పుడు మన పురుగుల మిక్సర్లో దాంట్లో పల్లీలు వేస్తారు, ఉల్లిపాయలు వేస్తారు, మిరపకాయ వేస్తారు, ఎగ్ వేస్తారు. అన్ని వేస్తే ఏముంటుంది? టేస్ట్ ఉంటుంది. మిక్సర్ అంటే ఏముంటుంది? టేస్ట్ అన్నమాట. అంటే ఇక్కడ ఒక్క బోధ కాదు, అన్ని రకాలైన బోధలు కావాలని కోరుతున్నారు. అన్ని రకాలైన బోధలు పిల్లలు మిక్సర్ కావాలని ఎలా కోరుతున్నారు, ఈ సంఘంలో కూడా ఏం కోరుతున్నారు? అన్ని రకాలైన బోధలు ఉండాలి. అంటే అన్ని రకాలైన మతస్థులు నమ్ముకున్నాం కదా, ఆ మతానికి సంబంధించిన పద్ధతులు, విధానాలు కూడా ఇక్కడ ఉండాలి అని కోరుకుంటున్నాను. అందుకే దాన్ని ఏమంటారంటే మిక్సర్ అసెంబ్లీ అంటారు. అంటే యేసుక్రీస్తు బోధ కాకుండా యూదా సంబంధమైన బోధ, రోమన్ సంబంధమైన బోధ, గ్రీకు సంబంధమైన బోధ, అన్యులకు సంబంధమైన బోధలు, వారి యొక్క పద్ధతులు అక్కడ ప్రవేశించారు. ఇవి కొంతమందికి దుర్బోధకులకు ఏమైనాయంటే ఇవి చాలా మేలుకరంగా మారిపోయినాయి. దుర్బోధకులకు ఏమైనాయంటే ఇవి చాలా మేలుకరంగా మారిపోయినాయి. వాళ్ళు యూదుల దగ్గరికి వచ్చి యేసుప్రభుని నమ్ముకున్నంత మాత్రానే ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టకూడదు, ధర్మశాస్త్ర సంబంధమైనవి మనం ఆచరించాలి. రోమీల దగ్గరికి వచ్చి రోమన్ సంబంధమైనవి ఆచరించాలి. గ్రీకుల దగ్గరికి వచ్చి గ్రీకు సంబంధమైనవి ఆచరించాలి. అన్యుల దగ్గరికి వచ్చి అన్యుల సంబంధమైనవి ఆచరించాలి. ఇలాగా ఒకవైపు క్రీస్తును అనుసరిస్తూ మరొక వైపు వీటిని ఆచరించుతూ ఉన్నప్పుడే మనం ఏమవుతామంటే సంపూర్ణులమవుతాము అని చక్కని మాటల చేత ఏం చేస్తూ ఉన్నారంట వాళ్ళు. 2వ అధ్యాయం 4లో చెప్పాడు కదా, ఎవడైనాను చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచుకున్నట్లు ఈ సంగతి చెప్పుచున్నారు. తప్పుడు బోధలు, తప్పుడు పద్ధతులు ఎలాగుంటాయంటే మనకు చక్కగా ఉంటాయి. ఎప్పుడైనా తప్పుడు బోధలు, తప్పుడు పద్ధతులు మనకు ఎవరైనా చెప్తే ఎలాగుంటాయి? చాలా చక్కగా ఉంటాయి. ఈ చక్కని మాటల చేతని ఏం చేస్తారంటే మోసపరుస్తారు. ఏదైనా తోటలో అపవాది కూడా ఆదాము వాళ్ళని ఎలాగ మోసపరిచాడు? ఏ మాట? కఠినమైన మాటలు చెప్పాడా, చక్కని మాటలు చెప్పాడా? దేవుడేమో కఠినమైన మాటలు చెప్పాడు. ఇది తిన్న దినమున నిశ్చయముగా మీరు, అది చాలా కఠినమైన మాట. ఈ అపవాది వచ్చేయమంటాడు, ఇది తిన్న దినమున మీరు చావలే చావరు, మీరు దేవతల వల్ల అయిపోతారు. ఏంటి ఇది? ఇది చక్కని మాట. ఇది దేవుడు చెప్పిన మాట ఏదో కఠినమైన మాట ఉంది, సైతాను చెప్పే మాట ఎట్లా ఉంది? చక్కనిగా ఉంది. అరే దేవతల వల్ల అయిపోతామంట, దేవునితో సమానమవుతామంట అని చెప్పి వాళ్ళు ఏం చేశారు? తిన్నారు. అందుకే ఆ తర్వాత ఆ స్త్రీని దేవుడు అడుగుతాడు, ఎందుకమ్మా నువ్వు తిన్నావు, ఎందుకమ్మా ఆదాముకి ఇచ్చావంటే ఆ సర్పము నన్ను మోసపుచ్చినది. చక్కని మాటలు చేయాలి. దేంతో మోసపుచ్చింది? చక్కని మాటలు. వాళ్ళ పెట్టుబడి ఏంటంటే చక్కని మాటలే. దుర్బోధకుల యొక్క పెట్టుబడి ఏంటి చెప్పండి? చక్కని మాటల చేతనే వాళ్ళు మోసపరుస్తారు. ఈ మోసం ఎక్కడ ప్రారంభమైందంటే ఏదైనా తోటలోనే ప్రారంభమైంది. అప్పటి నుంచి ప్రారంభమైంది, కంటిన్యూ జరుగుతూనే ఉన్నదన్నమాట. కాబట్టి ఆ చక్కని మాటల చేత వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే మోసపరుస్తున్నారు. అలాగా మోసపరుస్తూ వారి వారి మత విధానాలు లేదా వారి వారి కుల విధానాలు, వారి కుల సంబంధమైన బోధ, మత సంబంధమైన ఆచారాలను సంఘంలోకి తీసుకొచ్చారు. వీటిని మనం ఆచరించడం ద్వారా మనం ఏమవుతామంటే సంపూర్ణమవుతాం.
ఎందుకంటే మన పితరుల నాటి నుంచి మనం వాటిని ఏం చేస్తున్నాము? యూదులు ఆచారాలు చేస్తున్నారు, అన్యులు ఆచారాలు చేస్తున్నారు, గ్రీకులు ఆచారాలు, రోమన్ ఆచారాలు చేస్తున్నారు. ఇప్పుడు యేసు ప్రభువు నమ్మినంత మాత్రమే ఈ ఆచారాలు మనం పక్కన పెట్టాలా? ఇవి కూడా మనం కంటిన్యూ చేయాలి. అప్పుడే మనం ఏమవుతాము? సంపూర్ణం అయిపోతాము అని చెప్పి ఒక తప్పుడు బోధను వాళ్ళు అక్కడ ప్రవేశపెట్టారు. ఈ సంగతులు రోమా చెరసాలలో ఉన్న పౌలు గారికి ఎపఫ్రా స్వయంగా వెళ్ళి వివరిస్తే ఆ తప్పుడు బోధకులకు సరైనటువంటి జవాబుగానే ఈ కొలస్సే పత్రికను పౌలు రాశారు. యేసుక్రీస్తు నందు సంఘం సంపూర్ణమవుతుంది, కానీ ఇతరాత్రమైన ఏ పద్ధతుల ద్వారా సంఘం ఏం కాదు, సంపూర్ణము కాదు అనే ఒక సత్యాన్ని ఆయన స్థాపించడానికి ఈ పత్రిక రాశాడు. మనకి 2వ అధ్యాయం 10వ వచనంలో అదే కదా చెప్పేది, ఆయన యందు మీరు ఏమై ఉన్నారు? సంపూర్ణులై ఉన్నారు అన్నాడు. ఈ మొదటి అధ్యాయం 28లో ఏమంటున్నాడు పౌలు గారు? ప్రతి మనుషుని క్రీస్తునందు. ప్రతి మనుషుడు ఎక్కడ సంపూర్ణుడు కావాలి? వారి మత ఆచారాల ద్వారా కాదు, వారి మత పద్ధతుల ద్వారా కాదు సంపూర్ణుడు అయ్యేది. నువ్వు ఏ మతం నుంచి అయినా, ఏ కులం నుంచి అయినా నువ్వు ప్రభు నమ్ముకోండొచ్చు. ఆ మత పద్ధతులు, ఆ కుల పద్ధతులు, ఆ ఆచారాలు మిమ్మల్ని సంపూర్ణంగా చేయలేవు. అది చెప్తున్నాడు అక్కడ. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టాలి. అది ఆయన ఎదుట నిలవబెట్టాలి. దానికోసం మేము సమస్త విధములైన జ్ఞానంతో మేము ప్రతి మనుషునికి ఏం చేస్తున్నాం? బుద్ధి చెప్తా ఉన్నాం. ప్రతి మనుషునికి మేము బోధిస్తూ ఉన్నాం. ఆయనను ప్రకటించుచున్నాము. ఆయన ఏం చేస్తున్నాం? మేము ప్రకటించుచున్నాము ఆయన. ఎందుకంటే వాళ్ళకి ఆ క్రీస్తు యొక్క దైవత్వం వాళ్ళకి అర్థం కావడం లేదు. క్రీస్తు యొక్క దైవత్వము అర్థం కావడం లేదు. అందుకే ఆయనను మేము ప్రకటించుచున్నాము. అంటే ఇక్కడ ప్రజలు ఎందుకోసము ఆ తప్పుడు పద్ధతులు కావాలని కోరుకుంటున్నారంటే, ప్రభు వాళ్ళకి అర్థం కాకపోవడం కారణం. ప్రభు వాళ్ళకి ఏం కాలేదు? అర్థం కాలేదు. కొంతమంది ప్రభుని నమ్ముకుంటారు కానీ ప్రభు వాళ్ళకి అర్థం కాదు. నిన్న కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా, యేసు ప్రభు ఆయన శిష్యులు సముద్రంలో వెళ్ళేటప్పుడు తుఫాన్ వచ్చింది. వాళ్ళు వెళ్తున్నటువంటి దోణి మీదకి తుఫాన్ వచ్చింది. అందరూ కేకలేస్తా ఉన్నారు, బోధ కూడా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అన్నారు. ఆయన లేచారు, సముద్రమా నిమ్మలము కమ్మంటే సముద్రం నిమ్మలమే. వీళ్ళేమంటారు తెలుసా? ఈయన ఎవరు? సముద్రం ఈయనకు లోపడుతుంది, గాలి ఈయనకు లోపడుతుంది. ఆయనతో ప్రయాణం చేస్తున్నారు, ఆయన ఎవరు అంటున్నారు. చూసారా? కొన్నిసార్లు మనం ఆయన సంఘంలో ఉంటాం కానీ ఆయన ఎవరో మనకు అర్థం కాదు. అది ఈయన ఎవరో ఎవరంటే ఇంకా ఎట్లుంటుంది సంగతి. కొలస్సే సంఘంలో కూడా అట్లే ఉంది సంగతి. అందుకే ఈ 2వ అధ్యాయంలో కూడా పౌలు ఏమంటాడంటే 9వ వచనంలో, ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది అని చెప్తున్నాడు. ఆ దేవుని యొక్క లక్షణాలన్నీ ఎవరిలో ఉన్నాయంటే క్రీస్తులో ఉన్నాయి. వీళ్ళు క్రీస్తు ఎవరు అనుకుంటున్నారు? మరి యోహాను సువార్త 14లో కూడా ప్రభు ఏం చెప్పాడు? నన్ను చూచిన వాడు తండ్రిని చూసిన వాడు కాదా అన్నాడు. అందుకే ఆయన మొదటి అధ్యాయంలో అదృశ్య దేవుని స్వరూపి అని చెప్పాడు. ఆ కనపడిన దేవుడు క్రీస్తు ద్వారా లోకానికి ఏమవుతున్నాడు? కనిపిస్తా ఉన్నాడు. సత్యం అక్కడ చెప్పాడు. అంటే యేసుక్రీస్తు యొక్క దైవత్వ విషయంలో కూడా వాళ్ళకి ఏం లేదు. నిన్న ఉదయం మనం జ్ఞాపకం చేసుకున్నాం. క్రీస్తుకు తండ్రి అయిన దేవునికి ఉన్న సంబంధం
ఆయన తండ్రి అయిన దేవునితో సమానుడు అన్న సంగతిని సృష్టికి యేసుక్రీస్తుకున్న సంబంధం, ఆయన సృష్టికర్త అని మనం చూసాం. సంఘములకు క్రీస్తుకున్న సంబంధం, ఆయన సంఘానికి శిరస్సు అని మనం చూసాం. ఇది మనకు అర్థం కావాలి. చాలాసార్లు ఏమనుకుంటున్నారంటే తండ్రి అయిన దేవుని కంటే యేసుక్రీస్తు చిన్నవాడు, ఒక చిన్న దేవుడు, ఒక అసిస్టెంట్ అనుకుంటున్నాను. చాలా మంది ఏమంటారు ఒక అసిస్టెంట్. బైబిల్ ఏం చెప్తా ఉంది? ఆయన దేవునితో సమానుడు, అన్ని విషయాలలో ఈక్వల్. అంతే. ఆయన మొదటివాడు అంటే ఈయన మొదటివాడు, ఆయన సర్వాధికారి అంటే ఈయన సర్వాధికారి, ఆయన సర్వశక్తి కలిగినవాడు అంటే ఈయన సర్వశక్తి కలిగినవాడు, ఆయన సర్వ సృష్టికర్త ఈయన సర్వ సృష్టికర్త, ఆయన నిత్యుడు ఈయన నిత్యుడు, ఆయన ఆరాధనకు యోగ్యుడు ఈయన ఆరాధనకు యోగ్యుడు. చాలా మంది ఎట్లున్నారంటే యేసు ప్రభు స్టెప్ తక్కువ అంటే ఒక దాంత ధోరణిలో ఉన్నారు. పరలోకంలో తండ్రిని ఆరాధించారు, కుమారుని కూడా ఆరాధించారు. అందుకే తండ్రి అయిన దేవుని దగ్గర ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఏమున్నది? అక్కడ ప్రాధాన్యత. ఆయన ప్రాధాన్యత లేనివాడు కాదు. రెండవది, ఆయనకు సృష్టిలో ఆయన ప్రాధాన్యత ఉంది. సృష్టికర్త, సృష్టి ఆయనకు ఏమైతుంది? లోపడుతుంది, ఆయన ప్రాధాన్యత. మూడవది, ఆయన సంఘానికి శిరస్సు. అంటే స్వరక్తం ఇచ్చి ఆ సంఘాన్ని సంపాదించాడు, విమోచించాడు, అంధకార అధికారం నుంచి విడిపించాడు, తండ్రి అయిన దేవునితో సమాధానపరిచాడు, రాబోయే ఉగ్రత నుండి తప్పించాడు, పరలోకంలో కూర్చుండబెట్టాడు. ఇది సంఘానికి క్రీస్తుకున్న సంబంధం. కాబట్టి క్రీస్తు సంఘము క్రీస్తుకు అన్ని విషయాలలో ప్రాధాన్యత ఇవ్వాలి. ఆయన శిరసత్వానికి ఏం కావాలి? లోపడాలి. ఆయన శిరసత్వాన్ని హత్తుకోవాలి. ఆ శిరసత్వాన్ని హత్తుకోవడం ద్వారా ఆ సంఘం ఏం కావాలి? అభివృద్ధి చెందాలి అని మనం చూస్తాం. అది మొదటి అధ్యాయంలో ఉన్న విషయం. మొదటి అధ్యాయంలో శిరస్సై ఉన్న క్రీస్తు అయితే, రెండవ అధ్యాయంలో జ్ఞానమై ఉన్న క్రీస్తు మనకు కనపడుతున్నాడు. రెండవ అధ్యాయంలో జ్ఞానమై ఉన్న క్రీస్తు, 3వ వచనం, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఆయన జ్ఞానం సంఘాన్ని. పౌలు గారు ఒకసారి రోమాపత్రిక 10వ అధ్యాయంలో ఈ విధంగా మాట్లాడతాడు. చూడండి, రోమపత్రిక 10వ అధ్యాయం 2వ వచనం చదువుతారా? వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. కొంతమందికి ఆసక్తి బాగానే ఉంటుంది, వాళ్ళ యాక్టివిటీస్ బాగానే ఉంటాయి. కొంతమందిని చూస్తే ఆ ఆసక్తి ఎటువంటిది కాదంటాడు. యూదులది అదే. యూదులకు ఆసక్తి దైవ కార్యాలు చేయాలని, కానీ అది ఏది కాదు. రోమీయులకు ఆసక్తి ఉంది, రోమన్ క్యాథలిక్ ఆసక్తి, అది జ్ఞానానుసారమైనది కాదు. గ్రీకులకు ఆసక్తి ఉంది, అది జ్ఞానానుసారమైనది కాదు. అన్యులకు కూడా ఆసక్తి ఉంది, వాళ్ళ కార్యాలు వాళ్ళు చేస్తూనే ఉంటారు. అది ఏం కాదు చెప్పండి? అంటే ఎవరి కార్యక్రమాలు వాళ్ళు జరిగిస్తూనే ఉంటారు. మనం చూస్తాం, యూదులు కావచ్చు, అన్యులు కావచ్చు, రోమీయులు కావచ్చు, గ్రీకులు కావచ్చు, వాళ్ళ ఆసక్తితో కార్యక్రమాలు జరిగిస్తున్నారని చెప్పి అది జ్ఞానానుసారమైందని మనం చెప్పడానికి వీల్లేదు. ఇక కొలస్సీలో కూడా చాలా మంది ఎలాగ చేస్తున్నారంట? ఆసక్తితో చేస్తా ఉన్నారు. కార్యక్రమాలు అనేవి చేస్తున్నారు చాలా ఆసక్తితో. కొన్నిసార్లు మనం చూస్తే జ్ఞానానుసారమైనవి కానివి కూడా మనకు ఆసక్తిగా చేస్తూ ఉంటారు. అబ్బో, అక్కడ చూస్తే చప్పట్లు కొట్టండి అంటాడు, చేతులు ఎత్తండి అంటాడు, ప్రయత్నాలు చెప్పండి అంటాడు, దావీదు వలె నాట్యం ఆడండి అంటాడు. ఇవన్నీ చూస్తే మనకేమనుకుంటామంటే, మనకంటే వీళ్ళే బాగా చేస్తారని అనిపిస్తారు. అంటే ఎంత ఆసక్తిగా చేస్తూ ఉన్నారు.
అని చెప్తారు. అసలు ప్రార్థన చేసేటప్పుడు కూడా మ్యూజిక్, అది ఒక రకమైన మ్యూజిక్. ఇవన్నీ చూసి మనం ఏమనుకుంటాం చెప్పండి? చాలా ఆసక్తిగా చేస్తా ఉన్నాం అంటే వాళ్ళంతా ఒక క్రియేట్ చేస్తారన్నమాట. అంటే దేవుడు ఇక్కడ ఈ స్థలంలో ఉన్నాడు అన్నట్టుగా చేసేస్తారు. అక్కడ ఇంకా అంటాడు, పరిశుద్ధాత్ముడు దిగి వస్తున్నాడు మీ మీదకి అంటాడు. ఈ పాస్టర్ గారు చెప్తే మీరేమనలేక వస్తున్నాడు అని చెప్పి వీళ్ళు షేక్ అవుతా ఉంటారు. ఇవన్నీ కూడా మానవ పద్ధతులలో కొన్నిసార్లు చేస్తూ ఉంటారు. అది జ్ఞానానుసారమైనది కాదు. అంటే ఇటువంటి పద్ధతుల ద్వారా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మాకు చాలా జ్ఞానంగా మేము చేస్తున్నాము. విశ్వాసులు ఏమవుతారు? ఇటువంటి కార్యక్రమాల ద్వారా సంపూర్ణులు అవుతారు. ఇక పౌలు అంటున్నారు వారి ఆసక్తి అది జ్ఞానానుసారమైనదిగా ఉండాలి. అప్పుడే మనకు సంఘం ఏమవుతుంది? సంపూర్ణమవుతుంది. సంఘం సంపూర్ణమవుతుంది అని చెప్పాడు. ఆ జ్ఞానం ఎవరని చెప్తున్నాడు ఇక్కడ 3వ వచనము? ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆ జ్ఞానం ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తే. మనకు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం ఏం చెప్తుంది? 1వ అధ్యాయము 24. యూదులకు ఆయన ఆటంకంగా ఉన్నాడు, అన్ని జనులకు వెరితనంగా ఉన్నాడు. యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానం క్రీస్తు. ఆ దేవుని జ్ఞానం ఎవరు చెప్పండి? యేసుక్రీస్తే. క్రీస్తు దేవుని శక్తి, ఆయన దేవుని జ్ఞానం. ఆ జ్ఞానానుసారంగా సంఘం నడుచుకున్నప్పుడే ఆ సంఘం ఏమవుతుంది? యూదుల జ్ఞానానుసారంగా, రోమేల జ్ఞానానుసారంగా, గ్రీకుల జ్ఞానానుసారంగా, అన్యుల జ్ఞానానుసారంగా కాకుండా దేవుని శక్తి, దేవుని జ్ఞానమైన క్రీస్తు యొక్క జ్ఞానానుసారంగా ఆయన సంఘాలు నడుచుకున్నప్పుడే ఏమవుతాయి? సంఘాలు సంపూర్ణమై. ఈ జ్ఞానము లేకుండా యూదుల జ్ఞానం, అన్యుల జ్ఞానం, గ్రీకుల జ్ఞానం, రోమీల జ్ఞానంతో మనం చేస్తే సంఘం అది అన్నిటికీ కూడా సంపూర్ణము కాదు. సంఘం ఏం కాదు? అది సంపూర్ణము కాదు. కాకపోగా ఏమైపోతుందంటే మనకి 2వ అధ్యాయం 8వ వచనంలో ఏమంటాడు చూడండి. ఏమైతుంది? 2:8 ఏమన్నాడు? ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థకమైన తత్వజ్ఞానం చేత మిమ్మును చెరపట్టుకొని పోవు వాడు ఎవడైనా ఉండునేమో. అంటే వాడు చెరపట్టుకొని పోతాడు. పాత నిబంధనలో కూడా ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తా. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 13 చూడండి. యెషయా 5:13 ఏం రాయబడిందండి? యెషయా గ్రంథం 5వ అధ్యాయం 13. కావున నా ప్రజలు జ్ఞానము లేకయే అది జ్ఞానము లేకనే వాళ్ళు ఏమైపోయినారంట? పాత నిబంధనలో చెరపట్టుకొని పోయినారంట. కొత్త నిబంధనలో కూడా ఈ జ్ఞానం లేకపోతే ఏమవుతాము? ఇక్కడ కూడా చెరపట్టుకొని పోతాం. అక్కడ వాగ్దాన దేశం నుండి బబులోను దేశానికి పోయినారు, అసూరు దేశానికి పోయినారు చెరకు. ఇక్కడ సంఘమే మనకు ఒక వాగ్దాన దేశము. ఈ సంఘము నుండి లోకంలోనికి చెరపట్టుకొని వెళ్ళిపోతాం, లోకంలోకి వెళ్ళిపోతాం. అది దేవుని జ్ఞానము మనకి ఏం చేసిందంటే లోకములో నుండి సంఘంలోనికి తీసుకొచ్చింది. దేవుని జ్ఞానం, దేవుని జ్ఞానం ఎక్కడ తీసుకొచ్చింది అంటే దేవుని జ్ఞానమైన క్రీస్తు లోకములో నుండి మనల్ని ఎక్కడికి తీసుకొచ్చాడు? సంఘంలోకి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఈ గ్రీకుల జ్ఞానం, యూదుల జ్ఞానం, అన్యుల జ్ఞానం, రోమీల జ్ఞానం
ఏం చేస్తాడంటే సంఘంలో నుంచి మళ్ళీ అక్కడికి తీసుకెళ్తాది, లోకంలోనికి. అదే అక్కడ చెప్పాడు కదా, అదే మనం చెప్పింది అక్కడ 8వ వచనంలో. ఏమంటున్నాడు? ఈ లోక సంబంధమైన మూల పాఠములు అనుసరించి. మళ్ళీ దాంట్లోకి మనం వెళ్ళిపోతాం లోకంలోకి. అసత్యములో ఉన్న మనల్ని ప్రభు సత్యములోకి తీసుకొస్తే వీళ్ళేం చేస్తున్నారంట? సత్యములో ఉన్న ప్రజలను అసత్యములోకి తీసుకెళ్తారు. అది జరుగుతుంది. ఆనాడు ఇశ్రాయేలీయులు చెరపట్టుకొని వెళ్ళిపోయారు, అన్యులు వాళ్ళని చెరపట్టుకొని తీసుకెళ్ళిపోయారు. వారు జ్ఞానం లేక చెరలేకి వెళ్ళారు. నేడు కూడా ఈ క్రీస్తు జ్ఞానం లేకపోతే సంఘము లోకములో కలిసిపోతుంది. అందుకే ఈ జ్ఞానం, క్రీస్తు జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి. ఆ జ్ఞానం యొక్క లక్షణాలు ఎలాగ ఉంటాయి? దైవ గ్రంథమైన బైబిల్లో మనం చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం నుండి మనం చదవచ్చు. అయితే పైనుండి వచ్చు జ్ఞానం అన్నాడు. పైనుండి వచ్చిన జ్ఞానం మనకి యోహాను సువార్త 6వ అధ్యాయం 38 మనం చదివితే యేసు ప్రభు అన్నాడు, నేను పరలోకము నుండి దిగి వచ్చింది అన్నాడు. ఆ పై నుండి వచ్చిన జ్ఞానం, పరలోకము నుండి నేను దిగి వచ్చానని ప్రభు చెప్పిన మాట యోహాను సువార్త 38లో మనం చూస్తాం. ఆ పై నుండి వచ్చిన జ్ఞానం ఎలా ఉంటుందన్నాడు? మొట్టమొదట పవిత్రమైనది. అది సంఘము దేని ద్వారా పవిత్రం? సంఘము సంపూర్ణం కావాలంటే ఆ సంఘము పవిత్రత కావాలి సంఘానికి. అది ప్రియుల మొట్టమొదట పవిత్రమైనది. యేసు ప్రభు వారు పరలోకములో ఉన్న పరిశుద్ధుడే, ఆయన భూలోకములో ఉన్నా కూడా పరిశుద్ధుడే. పరలోకంలో పరిశుద్ధుడు అని పూజించబడుతున్నవాడు ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా పరిశుద్ధుడే. నాలో పాపం ఉందని ఎవరైనా నిరూపించగలుగుతారా అన్నాడు. యేసు ప్రభుని అరెస్ట్ చేసినప్పుడు తెల్లవారే సమయానికి 6 సార్లు జడ్జిమెంట్ జరిగేది. మిడ్ నైట్ నుంచి 3 మత సంబంధంగా విచారణలు జరిగాయి, 3 అధికార సంబంధమైన విచారణలు జరిగాయి. ఈ 6 విచారణలలో ఈ జడ్జిలందరూ చెప్పిన మాట ఏంటి చెప్పండి? ఈయనలో ఏ నేరమో చెప్పారు, అంతే. ఆయనలో నేరాన్ని స్థాపించడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు, కానీ వాళ్ళు స్థాపించలేకపోయారు. ఫైనల్ జడ్జిమెంట్ ఫిలాతు కూడా అదే చెప్తాడు, ఈయనలో ఏ దోషం నాకు. కాబట్టి యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు. ఈ జ్ఞానం మనకేం చెప్తుంది? ఈ జ్ఞానం, నేను పరిశుద్ధులై ఉన్నాను, మీరు పరిశుద్ధులై ఉండండి. లోక జ్ఞానం ఏది చెప్పరు చూడండి. ఏ జ్ఞానము కూడా ఇది మనకు నేర్పించలేదు. నేను పరిశుద్ధులై ఉన్నాను, మీరు ఏమై ఉండాలి? పరిశుద్ధులై ఉండుడి. మీరు పరిశుద్ధులై ఉండుడి. పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుని చూడలేరు. ఆయన చూడాలంటే పరిశుద్ధత అవసరం, ప్రార్థన చేయాలంటే పరిశుద్ధత అవసరం, ఆరాధన చేయాలంటే పరిశుద్ధత అవసరం, ఆయన పరిచర్య చేయాలంటే పరిశుద్ధత అవసరం. అది పరిశుద్ధత లేకుండా మనం ఏమి చేసినా అది ప్రభువు అంగీకరించలేడు. ఈ జ్ఞానం మనకి ఏం నేర్పిస్తుందంటే, నేను పరిశుద్ధుడనై ఉన్నాను, మీరు పరిశుద్ధులై. తర్వాత రెండవది ఏమంటున్నాడు? ఈ జ్ఞానం తర్వాత సమాధానకరమైనది. దేవుడు సమాధానానికి కర్త గాని ఆయన అల్లరికి కర్త కాదు.
చూసారా? ఆయన అల్లరికి కర్తగాడు. మనము దేవునితో సమాధానం కలిగి ఉండాలి. దేవునితో సమాధానం కలిగి ఉండాలంటే దేవునికి వ్యతిరేకమైనవి ఏవైనా చేసింటే ఒప్పుకొని సమాధానం పడాలి. రెండవది, సంఘములో మనం సమాధానం కలిగి ఉండాలి. రొట్టె విరుచడం ముఖ్యం కాదు, దానికంటే ముందుగా ఏం కావాలి? సమాధానం. ఒకరికి విరోధంగా ఒకరు ఏమైనా ఉంటే వాటిని ఒకరినొకరు క్షమించుకొని సమాధానం. మూడవది, సమాజం బయట కూడా మనం సమాధానంగానే ఉండాలి. నాలుగవది, సంసారంలో కూడా మనం సమాధానంగానే. ఆయన సమాధానానికి కర్త కాబట్టి ఆయన సంఘము కూడా ఏం కోరుకుంటుంది? సమాధానం. ఆ జ్ఞానం మనకు సమాధానం నేర్పిస్తావు. ఆ తర్వాత ఏమన్నాడంటే మృదువైనది అన్నాడు. మృదువైనది యేసుక్రీస్తు యొక్క మాటలు చాలా మృదువైనవిగా ఉంటాయి. ఒకసారి బంట్రోతులు పంపించారు యేసు ప్రభు వారి కోసం. ఆయన మాట్లాడినట్లుగా ఎవరు కూడా మాట్లాడలేదు అన్నాడు. ఆయన మాట్లాడినట్టుగా ఎవరు మాట్లాడలేదు. ఆయన మృదుత్వం, ఆయన దయతో కూడిన మాటలు ఆ సైనికులను కూడా ఆకర్షించినట్టుగా చెప్తారు. కాబట్టి క్రీస్తు జ్ఞానం మనకి ఏం చేస్తుందంటే మనం కఠినాత్మలు కాకుండా మృదుత్వం కలిగిన వారినిగా చేస్తుంది క్రీస్తు జ్ఞానం. మనమందరం కూడా యేసు ప్రభువుని నమ్ముకోకపోతే చాలా కఠినాత్మలు. సాక్ష్యాలు చెప్పమంటే చెప్తాం కదా, చాలా కఠినం. కానీ మనను ప్రభు ఎలాగ చేశాడంటే ఒకప్పుడు ఎవరినైనా మనం తిట్టినా లేదా కొట్టినా మనం చేసింది కరెక్ట్ అనుకునేవాళ్ళు. ఇప్పుడు పొరపాటున మాట్లాడినా కూడా ఏమవుతుంది? ఇప్పుడు అరే మనం బాధ పెట్టాము పలానా సహోదరుని అనిపిస్తావు. ఈ మృదుత్వం ఎలాగొచ్చింది చెప్పండి? ఎలాగొచ్చింది? ఇది క్రీస్తు తత్వంలో. ఇతరులను బాధ పెట్టే మనము ఇప్పుడు ఇతరుల కోసం బాధ అనుభవించే వాళ్ళంతా కూడా చేశాను. అదే ప్రభుత్వం. తర్వాత సులభముగా లోబడినది. ఒకప్పుడు మనకు లోబడే తత్వం లేదు. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో చెప్పినట్టు ఆకాశము ఆలకించుము, భూమి చెవియకు, పిల్లలు పెంచి పెద్దవారిని చేశాను, వీరు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు. వాస్తవమే, తిరుగుబాటు తత్వం మనది, లోబడే తత్వం కాదు మనది. యేసు ప్రభువే మనకు నేర్పించాడు. యేసు ప్రభువే నేర్పించాడు. యాకోబు పత్రిక కంటే ముందే వస్తుంది హెబ్రీ పత్రిక. హెబ్రీ పత్రికలో యేసు ప్రభు వారి యొక్క తత్వం మనం చూస్తాం. ఇక్కడ 5:8 ఏమంటాడు? ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడు. తండ్రికి లోబడ్డాడు. చూసారు, తండ్రికి ఆయన లోబడ్డాడు. కుమారుడై ఉండి అన్నాడు అంటే తండ్రితో సమానుడు. ఆయన లోబడవలసిన అవసరం లేదు. కుమారుడై ఉండి అంటే దాని అర్థం అది. దాని అర్థమైంది. కుమారుడై ఉండి అంటే తండ్రితో సమానుడై ఉండి తండ్రికి ఏమై ఉన్నాడు? లోబడ్డాడు. అది కొన్నిసార్లు మనకేమొస్తుందంటే ఈగో వస్తుంది. నువ్వు సేవకుని అయితే నేను సేవకునే, నువ్వు ఎల్డర్ అయితే నేను ఎల్డర్నే, నువ్వు స్పీకర్ అయితే నేను స్పీకర్నే. ఏంది? నువ్వు జాబ్ చేస్తే నేను జాబ్ చేస్తానా? నీకు ఇల్లు ఉంటే నాకు ఇల్లు ఉంది, నీకైతే నేను లోబడే. ఇట్లా ఈ తత్వం మనది. మన మెంటాలిటీ ఏంటంటే ఇది.
మన మెంటాలిటీ ఏంటంటే ఇదే. ఆయన క్రీస్తు మెంటాలిటీ ఏంటి? మారుడై ఉండి తండ్రితో సమానుడై ఉండి విధేయుడయ్యాడు, లోపడ్డాడు. మరణం పొందునంతగా మనం సంపూర్ణులు కావడానికి విధేయత, మనం దేవునికి లోబడాలి, సంఘాన్ని నడిపించే నాయకత్వానికి లోబడాలి, కుటుంబంలో స్త్రీలు తమ భర్తలకు లోబడాలి, పిల్లలు తమ తల్లిదండ్రులకు లోబడాలి, ఉద్యోగస్తులు తమ పై అధికారులకు లోబడాలి. తత్వం ఎక్కడి నుంచి వచ్చింది? మనకు నేర్పించాడు. అది ఆ జ్ఞానములో నుంచి వచ్చింది. అది లేకపోతే మనిషి యొక్క నైజం ఏంటంటే తిరుగుబాటు చేశాడు. లోబడే తత్వంలోకి మనం తీసుకొచ్చాడు. సంఘము సంపూర్ణం కావాలంటే ఈ లక్షణాలు రావాలన్నమాట. ఆ తర్వాత ఇంకేం చెప్తున్నాడు అక్కడ? కనికరముతోను అన్నాడు. కనికరముతో ఇట్లా ఏముంటుంది? కనికరం ఉంటుంది. కొత్త నిబంధనలో మీరు చూడండి, యేసు ప్రభు వారి దగ్గరికి చాలా సార్లు వచ్చి ప్రజలు ఎలాగ ప్రార్థన చేసేవారు తెలుసా? దావీదు కుమారుడా యేసు మమ్మల్ని కరుణించు, అంటే మా ఎడల కనికరం చూపించాయి. పుట్టివాడు, గుడ్డివాడు, మోగవాడు, చాంద్రలోకుడు, ప్రభు ఏం చేశాడు? వారిని కనికరించాడు. అనారోగ్యాలతో ఉన్న వారిని కనికరించి ఆరోగ్యం ఇచ్చాడు. ఆకలితో ఉన్న వారికి ఆహారం ఇచ్చాడు. ఆయన కనికరం అది ప్రియులా. ఎవరన్నా ఎక్కడో రావండి నాకేమో అనేది లేదు. కనికరం పడతాడు. ఆ కనికరం కూడా సంఘానికి ఎలా వచ్చిందంటే క్రీస్తులో నుంచే వచ్చింది. ఇప్పుడు అందుకే ఎవరికైనా ఏదైనా ఇబ్బందులు ఉంటే మనం వెంటనే ఏం చేస్తూ ఉంటాం చెప్పండి? స్పందిస్తూ ఉంటాం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఆ జ్ఞానంలో నుంచి వచ్చింది. ఆ జ్ఞానంలో నుంచే వచ్చింది. మనిషి యొక్క నైజం ఏంటంటే నేను నా ఫ్యామిలీ బాగుంటే చాలా అనుకోలేదు. మనిషి నాతో పాటు అందరూ బాగుండాలని ఇప్పుడు కోరుకుంటున్నాను. అంటే ఈ కనికర గుణం ఎక్కడి నుంచి వచ్చింది? క్రీస్తులో నుంచి వచ్చింది. క్రీస్తులో నుంచి వచ్చింది ఇది. మన ఎదుట ఎవరైనా బాధపడతా ఉంటే, కష్టపడతా ఉంటే ఆ సంగతి మన దృష్టికి వచ్చినప్పుడు మనము స్పందించవలసినట్లుగా స్పందిస్తూ ఉంటాం. క్రీస్తు కనికరము రోగులను బాగు చేసింది. క్రీస్తు కనికరం ఆకలితో ఉన్న వారికి ఆహారం ఇచ్చింది. ఆయన కనికరం పడ్డాడు. ఆ తత్వం మనలోకి వచ్చేసింది. ఈ జ్ఞానం, దేవుని జ్ఞానమైన క్రీస్తులు ఉంటే ఈ కనికరం అనేది మనం నేర్చుకుంటాం. ఆ తర్వాత మనం చూస్తే మంచి ఫలములతో నిండుకొనినది అన్నాడు. ఏ ఫలాలు ఇవి? మంచి ఫలాలు అన్నాడు. చెట్టు మంచిదైతే దాని పళ్ళు కూడా మంచిదే. ఆ చెట్టు యేసుప్రభువే. యేసుప్రభు అన్నాడు కదా, పచ్చి మానుగే ఇలాగ చేస్తే అన్నాడు. తనను తాను దేంతో పోల్చుకున్నాడు? ఒక చెట్టుతో పోల్చుకున్నాడు. ఆ చెట్టు మంచిదే. కొన్నిసార్లు చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటా ఉంటాం కదా. చెట్టు ఏమో మంచిదే, మనం మాత్రం మంచిగా ఉన్నాం. గాంధీ అంటాడు, మహాత్మా గాంధీ, యేసుప్రభు అంటే నాకు చాలా ఇష్టం, బైబిల్ అంటే నాకు చాలా ఇష్టం, క్రైస్తవులు అంటే నాకు చాలా కష్టం అంటాడు. ఎందుకు మీరు అలా అంటున్నారంటే యేసుప్రభు యొక్క తత్వం నన్ను ఆకర్షించింది. బైబిల్ ప్రబోధాలు నన్ను ఆకట్టుకున్నాయి, కానీ క్రైస్తవులు మాత్రం నన్ను ఆకట్టుకోలేదంటాడు. ఎందుకు అంటే ఆ క్రీస్తు తత్వం కానీ బైబిల్ బోధలు కానీ వారి జీవితాలలో కనపడదు. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే వాళ్ళగా తయారైపోయినారు వాళ్ళు అంటాడు. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునేవాళ్ళు.
అంటే యేసు ప్రభు పేరు చెప్పుకోవడం తప్పితే యేసు ప్రభు తత్వం కలిగి ఉండడం కానీ, యేసు ప్రభు బోధనను అనుసరించడం కానీ వాళ్ళ జీవితాలలో కనపడలేదు అంటాడు. అసలు గాంధీ దేని పట్టుకొని చెప్పుకుంటే దేని పట్టుకొని ఆయన ఉద్యమం చేశాడు? బైబిల్ వచ్చిన ఆయన పట్టుకొని, అహింసా పద్ధతి. ఒక చెంప కొడితే ఇంకొక చెంప. అల్లూరి సీతారామరాజును కాల్చి చంపారు, భగత్ సింగ్ను కాల్చి చంపారు, ఉద్యమాలు చేసిన వాళ్ళందరినీ కాల్చేశారు. గాంధీని మాత్రం సెల్లుడు కొట్టారు. దేన్ని బట్టి చెప్పండి? బ్రిటిష్ గవర్నమెంట్ గాంధీకి ఎందుకు సెల్లుడు కొట్టారు? గాంధీ ఏం పట్టుకున్నాడు చెప్పండి? బైబిల్ వచ్చిన. గాంధీని ఎందుకు వాళ్ళు చెప్పలేకపోయారు? గాంధీ చెప్పడానికి పెద్ద సమస్యనా వాళ్ళకు? తుపాకులు పట్టుకున్న వాళ్ళు చంపిన వాళ్ళు బైబిల్ వచ్చిన పట్టుకున్న వాళ్ళు చెప్పలేకపోయారు. భయపడ్డారు వాళ్ళు భయపడ్డారు. భయపడి గాంధీని గౌరవించి ఈ దేశాన్ని మీకు మేము ఇచ్చి వెళ్ళిపోతున్నామని వెళ్ళిపోయారు. చూసినా? అంటే గాంధీ ఒక బిలీవర్ కాకపోయినా కూడా ఆ వచనం వాడుకుంటే గాంధీకి ఏమైనారు? వాళ్ళు గౌరవించి వెళ్ళిపోయారు. వాళ్ళు మనమంతా బిలీవర్లం కదా. ఆలోచన చేయాలి. చెట్టు మంచిదే, దాని కాయలు కూడా ఏమై ఉండాలి? మంచిదే. బైబిల్లో ఎన్ని సువార్తలు మనకు ఉన్నాయి? ఎన్ని సువార్తలు అండి? 4. మత్తయి సువార్తలో యేసు ప్రభువును రాజుగా ఆయన చూపిస్తాడు. మార్కు సువార్తలో యేసు ప్రభువును సేవకునిగా ఆయన చూపిస్తాడు. లూకా సువార్తలో యేసు ప్రభువాన్ని మనుషునిగా చూపిస్తాడు. యోహాను సువార్తలో యేసు ప్రభువాన్ని దేవునిగా చూపిస్తారు. 4 సువార్తికులు 4 విధాలుగా క్రీస్తును వాళ్ళు చూపించారు. ఆయన 5వ సువార్త కూడా ఉంది అంటారు. అంటే 5వ సువార్త ఎవరంటే మనమే. నమ్మిన ప్రతి విశ్వాసి ఒక 5వ సువార్త. 4 సువార్తికులు క్రీస్తును చూపించారు. 5వ సువార్తికుడైన ప్రతి విశ్వాసి కూడా క్రీస్తును మనం చూపించాలి. క్రీస్తును చూపించాలి. క్రీస్తును ప్రకటించడం వేరు, క్రీస్తును చూపించడం వేరు. యేసు ప్రభు మన పాపముల కొరకు చనిపోయినాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి వచ్చాడు. నమ్మితే పరలోకం, నమ్మకపోతే నరకం. అంతే, ప్రకటించాం, అయిపోయింది. అంటే మనం ఎంతవరకు అయిపోయినామంటే ప్రకటించే వారం మాత్రమే అయిపోయినాం, కానీ ప్రభును లోకానికి చూపించేవారు కానీ, అంటే ఆయన తత్వాన్ని కలిగి ఆయన వాక్యాన్ని అనుసరిస్తూ లోకానికి ఆ విధంగా మనం చూపించడం విఫలమైంది. అందుకే చెట్టు మంచిది అయినప్పుడు దాని ఫలములు కూడా మంచిగానే ఉండాలి. మంచిగానే ఉండాలి. అప్పుడే మనం ఆ క్రీస్తును చెప్పడానికి అర్హులమని చెప్తాం. కొన్ని సంఘాలలో కూడా కొంతమంది గొప్ప వాళ్ళు దైవజనులు చనిపోయిన తర్వాత వాళ్ళ పేర్లు మాటికి చెప్తా ఉంటారు. అయ్యగారు ఇలా చేశారు, అయ్యగారు ఇలా చేశారు. కొంతమందికి విసుగు పుట్టి, బాబు అయ్యగారు అలా చేశారు, ఇలా చేశారు. అయ్యగారు చేసినట్టు ఒక్కటన్నా నేను చేస్తానని నువ్వు చెప్పురా నాయన అంటే అని చెప్పడు. అయ్యగారు చేసినవి అన్నీ చెప్తా ఉంటాడు, కానీ అయ్యగారు చేసినది ఇదిగో ఇది నేను చేస్తున్నాను మాత్రం చెప్పడు. చెప్పకపోతే అది క్రైస్తవం కాదు. మనం యేసు ప్రభువారు ఎంత గొప్పవాడు అని చెప్పడంలో గొప్ప విషయం కాదు. ఆయన గొప్పవాడు. ఆయన గొప్పతనాన్ని ఎవరు తగ్గించాలనుకుంటున్నాం. ఆయన తత్వాన్ని మనము అలవర్చుకోవడం, ఆయన వాక్యాన్ని అలవర్చుకోవడం, అది మనం జరిగించాలి. అప్పుడే అక్కడ మంచి ఫలాలు ఉంటాయి. ఆయన తత్వానికి వ్యతిరేక తత్వం,
ఆయన వాక్యానికి వ్యతిరేక బోధ మనకన్నట్టు కూడా కలిగి ఉన్నాం. అందుకే మనం ప్రతిరోజు అడగాలి, ప్రభువా నీ మనస్సు నాకు ఇవ్వండి. పౌలు అదే కదా ఫిలిప్పీలకు చెప్పింది, క్రీస్తు యేసును కలిగిన మనస్సు కలిగి ఉండాలి. ఆ మనస్సు నాకు ఇవ్వండి ప్రభు. నీ వాక్యానికి విధేయత కలిగిన మనసు నాకు ఇవ్వండి. ఈ లోకానికి నేను చూపించే మనసు నాకు ఇవ్వండి. నేను ప్రకటించేవాడిని మాత్రమే కాక నేను చూపించేవాడిగా కూడా నాకు చేయాలి. ఇది కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే మంచి ఫలం. మంచి ఫలాలు. గోధుమ గింజ భూమిలో సస్తేనే దాంట్లో ఏమొస్తాయి? విస్తారంగా వస్తాయి. మనం కూడా శారీరక క్రియల విషయమై చచ్చిపోవాలి. క్రీస్తు కొరకు మనం ఫలభరితమైన జీవితాలు జీవించే వాళ్ళంగా అప్పుడే సంపూర్ణత. తర్వాత పక్షపాతమైనను వేషధారణైనను లేనిదినై ఉన్నది. యేసు ప్రభు వారిలో కూడా పక్షపాతమేం లేదు. మనకి యోహాను సువార్త 13వ అధ్యాయం మనం చూస్తే యేసు క్రీస్తు అందరినీ ప్రేమించిన అంతం వరకు ప్రేమించాడు అని మనం చూస్తాం. ఆయన అంతం వరకు ప్రేమించాడు. అయితే కొంతమంది అంటారు యేసు ప్రభు వారికి కూడా పక్షపాతం ఉంది అంటారు. దేని బట్టి వాళ్ళు అంటారంటే ఆయన ముగ్గురిని అంతరంగ శిష్యులుగా పెట్టుకున్నాడు. ఎక్కడికి పోయినా ఎవరిని తీసుకెళ్తాడట? పేతురును, యోహానును, యాకోబును వెంటబెట్టుకొని వెళ్తాడు. మిగతా వాళ్ళని వెంటబెట్టుకోరు. కొన్నిసార్లు సంఘాలలో కూడా ఇది ఒక వాళ్ళనమాట. వాళ్ళ ముగ్గురితోనే మాట్లాడతాడు దేవదానం అన్న. వాళ్ళు అంటారు మా సంఘంలో కూడా ఉంటారు. మా వాళ్ళు ఇది అందరి సంఘాలలో ఉన్న సమస్య. ఎందుకు వాళ్ళతో ఎక్కువగా మాట్లాడతారంటే ఇది పక్షపాతంతో కాదు. ఇది పక్షపాతంతో కాదు. దేనికోసం అంటే కొన్ని విషయాలు కొంతమందికే తెలియాలి. కొన్ని విషయాలు కొంతమందికే తెలియాలి. అది అది మనం గుర్తుపెట్టుకోవాలి. అవి వాళ్ళకు మాత్రమే విషయాలు చెప్పాలి. కాబట్టి ఎవరితో ఏ విషయాలు చెప్పాలో వాళ్ళతో ఆ విషయాలే మనం పంచుకోవాలి. ఇప్పుడు అందరూ వచ్చి విశ్వాసులు అందరం మనం అందరం సహోదరులం కదా వచ్చి అందరూ అకౌంట్ల దగ్గర కూర్చుంటారా? అందరూ నడిపిస్తారా? అది కదా. వాళ్ళకు దేవుడు ఒక వివేచన చెప్పాడు. ఎవరు ఆ కార్యక్రమాలను సమర్థవంతంగా జ్ఞానయుక్తంగా వివేచన పరంగా జరిగిస్తారు వాళ్ళంతరంగా ఉంటారు. పక్షపాతంగా అంటారు. యేసు ప్రభు వారికి పక్షపాతం లేదు. సంఘాలలో కొన్నిసార్లు నాయకత్వాన్ని కూడా పక్షపాతమే ఉండదు. కానీ మిగతా వాళ్ళు ఏమనుకుంటారంటే అలాగనుకున్నారంటే మొత్తం అందరినీ కూర్చోబెట్టుకుంటే అదేమవుతుంది? సంఘం కాదు, సంత అవుతుంది. మళ్ళా ఏమవుతుంది? మా అందరూ ఇట్లా అనుకుంటున్నారంట, రండి అందరూ కూర్చొని ముచ్చట్లు వేసుకుందాం అంటే అదేమవుతుంది? సంఘము కాదు, సంత అవుతుంది. చాలా మందికి సంఘాలంటే సంతగా ఉండాలని కోరిక అన్నమాట. అది కాదు. దాని యొక్క సిస్టమ్, దాని యొక్క అడ్మినిస్ట్రేషన్ ప్రకారంగా నడవాలి. అది ప్రభువు తెలుసు. కాబట్టి ఎవరిని వెంట పెట్టుకెళ్ళాలి, ఎవరిని వెంట పెట్టుకెళ్ళకూడదు, ఎవరికి ఏ విషయాలు బయలుపరచాలి అన్న సంగతులు ఆయనకు తెలుసు. ఒకసారి పేతురును, యోహాను, యాకోబును రూపాంతర కొండ మీద వెంట పెట్టుకొని పోతే అక్కడ ఏలియా, మోషే కనపడ్డాడు, ప్రభుతో మాట్లాడాడు. ఇక పేతురు ఎమోషన్ ఏమంటాడంటే, ప్రభువా నీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి పర్ణశాలను కడతాను, మనమంతా ఇక్కడ రెస్ట్ తీసుకుందాము
అంటాడు. అప్పుడు పరలోకం నుంచి తండ్రి అంటాడు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట మీరు వినండి, ఈయన మాట మీరు వినండి. అది ఆయన మాట మీరు వినండి అంతే. కాబట్టి ప్రభు నందు ప్రియమైన దేవుడు పెట్టారా, ఇక మొత్తం అందరినీ తీసుకొచ్చింటే ఒకడు పర్ణశాలలు కడతామంటాడు, ఇంకొకడు మంచం తీసుకొని వచ్చానమంటాడు, ఏమే ఇంకొకరు ఏమంటారు, ఇక ఇంకా ఒక్కొక్కరికి వచ్చిన చెప్పేసి చెప్పేస్తారనమాట. అందుకే మనం ఇవన్నీ కూడా చాలా వివేచనతో ఇక్కడ పక్షపాతం అంటే ధనవంతుడని దరిద్రుడని, చదువుకున్న వారని చదువు లేని వాళ్ళని, ఉద్యోగస్తులని కూలి పని చేసుకుంటున్న వాళ్ళని, ఇలాంటి పక్షపాతం లేకుండా యోగ్యులైన వారిని యోగ్యులుగా మనం గుర్తించడం, సమర్థులైన వారిని సమర్థులుగా గుర్తించడం, భక్తిపరులైన వారిని భక్తిపరులుగా గుర్తించడం, ఎవరికి ఏ బాధ్యతలు అప్పగించాలో వారికి ఆ బాధ్యతలు అప్పగించడం అంతే. ఈ విషయాల్లో సంఘానికి ఎవరి ద్వారా క్షేమం కలుగుతుందో అది ఆ నాయకత్వం ఆలోచించి వాళ్ళు ఏం చేస్తారు, అప్పగిస్తారు. అందుకే యేసు ప్రభువులో పక్షపాతం లేదు, ఆయన ఎవరికి అప్పగించాలో వారికి అప్పగించాడు. అలాగని ఆ పక్షపాతం లేని తత్వం కూడా మనలోకి ఎలాగ వచ్చిందంటే అది క్రీస్తు ద్వారానే మనకు వచ్చింది. అందుకే యూదుల జ్ఞానం కాదు, రోమీల జ్ఞానం కాదు, గ్రీకుల జ్ఞానం కాదు, అన్యుల జ్ఞానం కాదు, దేవుని జ్ఞానమై ఉన్న క్రీస్తు. ఆ పై నుండి వచ్చిన ఈ జ్ఞానం మనం అనుసరించినప్పుడు, మనుషుల పారంపర్యాచారాలు మనం అనుసరించకుండా ఈ జ్ఞానమై ఉన్న క్రీస్తును సంఘం అనుసరించడం ద్వారా సంఘం ఏమవుతుంది, సంపూర్ణమవుతుంది. అందుకే ఆయన యందు మీరు సంపూర్ణులై ఉన్నారు. ప్రతి మనిషిని మేము సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టడానికి మేము బోధిస్తున్నాం, మేము బుద్ధి చెబుతున్నాం, మేము ఆయనను ప్రకటిస్తున్నాం. ఆయనను మీరు అర్థం చేసుకోండి. దైవత్వం యొక్క పరిపూర్ణత క్రీస్తులో నివసిస్తున్నది. ఆ క్రీస్తు సంఘానికి జ్ఞానమై ఉన్నాడు. ఆ జ్ఞానాన్ని మనం అనుసరిద్దాం. సంఘంలో నుంచి లోకములకు పోయే జ్ఞానం మనకొద్దు, చెరపట్టుకొని పోయే జ్ఞానం మనకొద్దు. సంఘాన్ని సంపూర్ణం చేసే జ్ఞానం మనకు కావాలి. ఆ జ్ఞానమే క్రీస్తు. కాబట్టి లోక పద్ధతుల్లో సంఘములకు తీసుకొచ్చి ఏ జ్ఞానమో సంఘాన్ని సంపూర్ణం చేయాలి. దేవుని జ్ఞానమైన క్రీస్తే సంఘములు ఏం చేస్తున్నాడు, సంపూర్ణం చేస్తున్నాడు. అందుకే ఆ జ్ఞానాన్ని మనం అనుసరించి క్రీస్తు ఎదుట సంపూర్ణులుగా మనం నిలవబడు. అతి కృప మనందరికీ ప్రభు దయచేసి నడిపించునుగాక. ఆమేన్. దయగల ప్రభు అందించిన లేఖన భాగాలు నీ ప్రజలకు దీవెనకరంగా, దిద్దుబాటుకరంగా, మీకు మహిమకరంగా మార్చమని మా జ్ఞానమైన యేసు ప్రభు పేరిట వేడుచున్నాము తండ్రి. ఆమేన్.